ప్రభుత్వ భూమి అంటే ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ప్రభుత్వ భూములను ప్రజోపయోగ అవసరాలు, భవిష్యత్ అవసరాల కోసం వాటిని కాపాడుకోవాలి. ఈ దిశగా ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళు కృషి చేయాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న అత్యంత విలువైన భూములను ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు కేటాయించుకుంటూ పోతున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే తరహాలో ఇప్పటికీ వ్యవహారాలు సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇందులో పెద్దగా ఎలాంటి మార్పు ఉండటం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో కోకాపేటలోని వేల కోట్ల రూపాయల విలువైన భూములను విక్రయించేసి ఈ డబ్బులను దళిత బంధు స్కీమ్ అమలుకు ఉపయోగించినట్లు అప్పట్లో బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకున్నారు కూడా. ఒక్క కోకాపేట భూములే కాదు, కేసీఆర్ హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వందల ఎకరాల భూములను ఫ్లాట్స్ చేసి మరీ విక్రయించారు. బీఆర్ఎస్ పాలన చివరి ఏడాది కాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీల యాడ్స్ కంటే కూడా ప్రభుత్వ భూముల విక్రయానికి సంబంధించి హెచ్ఎండిఏ జారీ చేసిన ప్రకటనలే పెద్ద ఎత్తున పత్రికల్లో దర్శనమిచ్చాయి. ఇదే బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాలను తప్పుపట్టింది. ఇదే అంశంపై హెచ్ఎండిఏ ఎదురుగా ధర్నా చేసింది. ఈ ధర్నాలో ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు కూడా. కానీ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ భూములను ఎడాపెడా అమ్ముతూ తనకు నచ్చినట్లు చేసుకుంటూ ముందుకు సాగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ హయాంలో సాగిన ప్రభుత్వ భూముల విక్రయాలను తప్పుపడుతూ ప్రకటన చేశారు. ముఖ్యంగా కోకాపేట భూముల విక్రయంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. వేల కోట్ల రూపాయల విలువైన ఈ భూములను కేసీఆర్ తన అస్మదీయ కంపెనీలకే అప్పగించారంటూ ఆరోపించారు. ఇదే అంశంపై రేవంత్ రెడ్డి సిబిఐకి ఫిర్యాదు కూడా చేశారు. కోకాపేట భూముల స్కామ్ విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హెచ్సియు భూముల విక్రయం వివాదం దుమారం రేపుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం తాము విక్రయించాలని ప్రతిపాదించింది హెచ్సియు భూములు ఏమాత్రం కాదని, చంద్రబాబు హయాంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ భారత్కు కేటాయించిన భూములను కోర్టు ఆదేశాల ద్వారా తాము దక్కించుకోగలిగామని, వాటినే పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించుకోబోతున్నట్లు మంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా బయట పెడుతున్నారు. అయినా సరే కొన్ని పార్టీలు, కొంతమంది ప్రభుత్వ తీరును తప్పుపడుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జనరేట్ చేసిన ఫోటోలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఆ భూముల్లో నెమళ్ళు, జింకలు తదితర జంతుజాలం ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పాలి. బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా హెచ్సిఏ భూముల విషయంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తుంది. ఈ భూముల విక్రయాన్ని తాము అడ్డుకుంటామని చెబుతూ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించడాన్ని ఎవరు ఆక్షేపించరు, ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది. ఇందులో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అడ్డగోలుగా భూములు విక్రయించిన ఇతర వ్యవహారాల్లో కూడా నోరు తెలవని సినీ సెలబ్రిటీలు చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజా సంఘాల సంగతి పక్కన పెడదాం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పార్టీలు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై ప్రశ్నిస్తే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు 5 ఏళ్లు పాలించేందుకు అధికారం ఇచ్చారని, తమకు నచ్చినట్లు తమకు ఇష్టం వచ్చినట్లే పాలిస్తాం తప్ప ప్రతిపక్షాలు చెప్పినట్లు కాదు, తమ నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోతే తమకు ఓట్లు వేయాలంటూ అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాము చెప్పినట్లు వినాలి, తాము చెప్పినట్లే చేయాలన్నట్లు వ్యవహరిస్తూ పోతుంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయంతో పాటు చివరకు రైల్వే ఆస్తులను కూడా అసెట్ మానిటైజేషన్ పేరుతో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కానీ అదే పార్టీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ భూముల విక్రయించడాన్ని తప్పుపడుతోంది. పార్టీలన్నిటికీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం అలవాటుగా మారింది. ప్రభుత్వ భూములు అమ్మకూడదు అనేది రాజకీయ పార్టీల నిర్ణయం అయినప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూములు ఎకరం కూడా అమ్మమని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటించగలదా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అధికారంలోకి వచ్చాక చేసే పని భూముల అమ్మకమే. ప్రతి ఒక్కరూ అధికారంలోకి వచ్చాక చేసే పని ప్రభుత్వ భూములను విక్రయించి తమ రాజకీయ హామీల అమలు, తమ అవసరాలు తీర్చుకోవడానికి వాడుతున్న సంగతి చూస్తూనే ఉన్నారు. ఐఎంజీ భారత్కు కేటాయించిన భూములను కోర్టు ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దక్కించుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం డాక్యుమెంటరీ ప్రూఫ్స్ చూపిస్తున్నా కూడా ఎవరు వాటిని నమ్మకుండా అవి హెచ్సిఏ భూములే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఏకంగా అవి అటవీ భూములని కూడా చెప్తూ వస్తున్నారు. వీటిని కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెద్దగా సఫలం కాలేకపోతుందనే చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటనల విషయంలో కూడా బీఆర్ఎస్
దూకుడుగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఆత్మరక్షణలో ఉన్నట్లు ప్రతిదానికి సమాధానాలు చెప్పుకోవాల్సి వచ్చింది. హెచ్సి భూముల విషయంలో ప్రతిపక్షాలు కొంతమంది సోషల్ మీడియాలో ఏకంగా ఏఐ జనరేటెడ్ ఫోటోలు ఉపయోగిస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి చూడాల్సి వస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.